రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయరు అధ్యక్ష. ఇది కూడా ఆలోచించండి, రెండు వైపులు ఆలోచించండి. అప్ప ఒక్క రోజులో తీరేది కాదు అధ్యక్ష, అది ఉన్నది అప్పు ఒక్క రోజు తీరేది కాదు. తర్వాత ఎట్లనో తీసి తీర్దాము, లేకపోతే ఏమైనా ఉంటే భూములు అమ్మేద్దాం, అది 400 ఎకరాలు పెట్టి ఇంకో 4000 ఎకరాలు అమ్మేద్దాం, అయిపోతుంది. ఇష్యూ అది కాదు అధ్యక్ష. నేను ఒకటి అధ్యక్ష, నా సమస్య ప్రోటోకాల్ అధ్యక్ష మీ దృష్టికి తీసుకొచ్చాను. గౌరవనీయ మంత్రి గారు, మా ఇన్ఛార్జ్ మంత్రి గారు దృష్టికి తీసుకొచ్చాను అధ్యక్ష. కలెక్టర్ కూడా ఫోన్ చేశారు, గౌరవనీయ మినిస్టర్ గారు. వాళ్ళు ఏమంటారు అధ్యక్ష, అధికారులు మేము పోకున్నా కానీ కొబ్బరికాయ కొడుతున్నారు, ఫౌండేషన్ టోన్ ఎత్తున్నారు. అధికారులు మేము పోకుండా వేస్తున్నారు అంటున్నారు. నేను అడిగాను అధికారులను, మీరు పోకుంటే ఎట్లా వేస్తారు అంటే వాళ్ళు ఏమంటారు అధ్యక్ష, 2-3 సార్లు ఓడిపోయిండు పాపం, 2-3 సార్లు ఓడిపోయిండు, ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తున్నారు. ఒక్క నిమిషం అధ్యక్ష, ఇది నా ఐడెంటిటీకి సంబంధించింది అధ్యక్ష. నా ప్రజల నా కోటేసి గెలిపించారు అధ్యక్ష. రోడ్లు అన్నీ అతనే, ఒక ప్రభుత్వ కార్యక్రమాలు అతనే నిర్వర్తిస్తుంటే గౌరవనీయ మంత్రి గారు, ఇన్ఛార్జ్ మంత్రి గారు ఫోన్ చేశారు కలెక్టర్కు ఇది జరగకూడదని. కానీ కలెక్టర్ గారు ఏమంటారు, సార్ మేము అధికారులు పోకుండా చేస్తున్నారు అంటున్నారు. అట్లనప్పుడు పిచ్చాసుపత్రి లేయండి. మీరు ప్రభుత్వ అధికారులు లేరు, మంత్రి గారు కలెక్టర్ గారు లేపినప్పుడు ఒకరి అధ్యక్ష ఎర్రగడ్డల హాస్పిటల్ ఉంది వేయండి. కాదు 294 మందికి సరిపడా సీట్లు ఉన్నాయి, ఓడిపోయిన వాళ్ళందరినీ కూడా కూర్చొని పెట్టండి. అధ్యక్ష నేనేం చెప్తున్నాను, ఇప్పుడు గౌరవనీయ మంత్రి గారు చెప్తున్నారు